హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనమైతే బొబ్బట్లు చేసేసుకుందాం. రెసిపీ ఎలా ఉందంటే ఎమ్మీగా ఫస్ట్ టైం చేసే వాళ్ళకి సింపుల్గా బాగా కుదిరేసిద్దండి. సింపుల్ అండ్ ఈజీ మెథడ్లో చెప్పేస్తాను, చూసేయండి. ముందుగా ఒక కప్ వచ్చేసి నేను పచ్చిశనగపప్పు తీసుకొని 2 times వాష్ చేసి నానబెట్టుకున్నానండి. అవి వచ్చేసి కుక్కర్లో వేసేసుకొని ఒక 2 glasses వాటర్ వేసి కొద్దిగా సాల్ట్ వేసేసి కుక్కర్ మూత పెట్టేస్తే అవి ఒక సైడ్ ఉడికిపోతూ ఉంటే ఇంకాలోపు ఒక గిన్నె తీసుకొని ఒక 2 cups నేను మైదా తీసుకున్నాను. ఇదైతే మైదాతో అయితే బాగుంటుంది. హెల్తీ మెథడ్లో కావాలంటే గోధుమ పిండి తీసుకోండి, దాంతో ఇంకా బాగుంటుంది. అది ఈసారి చూపిస్తాను ఎలా చేయాలో. ఇంకా మనము అటు చపాతీ పిండి కాదు, అటు పూరి పిండి కాదు, బాగా మెత్తగా కలుపుకొని కలుపుకున్న తర్వాత ఆయిల్ వేసేసుకొని కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. మనం పచ్చెనపప్పు ఉడికిపోతే మిక్సీలో ఒక 3 యాలక్కాయలు వేసి పచ్చెనపప్పు గ్రైండ్ చేసుకోవాలి. ఎంత కప్ అయితే పచ్చెనపప్పు తీసుకున్నామో 1 cup తీసుకున్నాం కాబట్టి 3/4 కప్పు తీసుకోవాలి. స్వీట్ ఎక్కువ తింటే ఒక 1 cup తీసుకోండి. మీరు స్వీట్ తక్కువ తింటే 3/4 కప్పు తీసుకోండి. బాగా బెల్లం అనేది వాటర్ వేయకుండా ఇలా కరిగిపోవాలి. కరిగిపోయిన తర్వాత మనం మిక్సీ వేసుకున్న పచ్చెనగపప్పు వచ్చేసి దీంట్లో యాడ్ చేసేసి మొత్తం బాగా మిక్స్ అయ్యేలాగా లంప్స్ కట్టకుండా బాగా కరిగించుకోవాలి. ఒక మీడియం ఫ్లేమ్లో, హై వద్దు, మీడియం వద్దు, లో ఫ్లేమ్లో పెట్టుకోండి. ఇలాగా చూడండి, ఇలా దగ్గర పడిద్ది. బాగా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకుంటే ఉండలు కట్టుకోవడానికి వస్తుంది. మనం కలుపుకున్న పిండి చూసారా ఎంత సాఫ్ట్గా మెత్తగా ఉందో. ఇలాగున్న దాన్ని తీసుకొని నెయ్యి అప్లై చేసి దాంట్లో మనం చేసుకున్న పచ్చెనపప్పు మిశ్రమం పెట్టుకొని మొత్తం ఇలా చేసేసుకోవాలండి. ఎంతో ఈజీగా, సింపుల్గా, టేస్టీగా ఫస్ట్ టైం చేసుకున్న చాలా బాగా కుదిరింది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎవరైతే ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ డోంట్ ఫర్గట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ప్లీజ్ అండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇలా చేసుకున్న దాన్ని ప్యాన్ మీద వేసి ఒక 2 spoons నెయ్యి వేసుకొని అటు ఇటు కాల్చుకొని తినేసేయడం అండి. నెయ్యి అయితే మస్ట్ అండ్ షుడ్. నెయ్యి ఫ్లేవర్ తగులుతుంటేనే చాలా 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 బాగుందండి. నిజం చెప్పాలంటే చాలా బాగుంది. నెయ్యి తర్వాత కూడా నెయ్యి వేసుకొని తినేయటమే బొబ్బట్టు మీద. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.